ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మూవీకి టైటిల్ ఫస్ట్ లుక్ని అల్లు అర్జున్ బర్త్డే రోజున రిలీజ్ చేశారు. రాకా అనే టైటిల్తో రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పుష్ప 2 మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా వైడ్ గా అమాంతం పెరిగిపోయింది. నిజానికి పుష్ప 2 మూవీకి ఓవర్ హైప్ ఇచ్చారే తప్ప అసలు యావరేజ్ ఆడియన్స్ ఆ మూవీని ఇప్పుడు వాచ్ లిస్ట్ లో పెట్టడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు తమిళ్ తమ్మి అట్లీతో చేస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యి చాలా ట్రోల్స్ కి గురవుతుంది. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ మెహర్ నోలన్ కళాఖండమైన శక్తి మూవీలోని విలన్ రాకాని పోలినట్టు ఉందని, అలాగే కార్తీ మూవీ కాశ్మోరాలోని గెటప్ లా ఉందని సోషల్ మీడియాలో పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ పోస్టర్స్ కి ఆ ట్రోల్స్ రావడంలో తప్పు లేదు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మూవీని తీస్తున్నప్పుడు, అంత బడ్జెట్ తో మూవీని తీస్తున్నప్పుడు ఒక ఫ్లెక్సిఫైడ్ లుక్ ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ పోస్టర్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో లేదని క్లియర్ గా అర్థమవుతుంది. అసలు అల్లు అర్జున్ కి తెలుగులో డైరెక్టర్స్ దొరకనట్లు వెళ్లి తమిళ్ తంబి అట్లీతో మూవీని అనౌన్స్ చేసినప్పుడే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతుందని అనిపించింది. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ స్టార్డమ్ ని ఓర్వని బాలీవుడ్ వాళ్ళు ఆదిపురుష్ లాంటి పెద్ద బొక్క మూవీని ఇచ్చి డార్లింగ్ రేంజ్ ని తగ్గిద్దామని చూశారు. ఇప్పుడేమో ఈ సాంబార్ గాళ్ళు అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీతో వెళ్తున్నాడని, అట్లీతో మూవీ తీపించి మరో ఆదిపురుష్ 2 రేంజ్ లో ఫ్లాప్ ని ఇవ్వబోతున్నారని ఒక్క పోస్టర్ తోనే క్లియర్ గా తెలుస్తుంది. పుష్ప 2 మూవీని నార్త్ లో ఆ పాన్ పరాగ్ గాలు తప్ప సౌత్ స్టేట్ లో ఒక్కడు కూడా దేగనే లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో తమిళ్ సాంబార్ తో మూవీని తీస్తున్నారంటే గేమ్ చేంజర్ లా పెద్ద బొక్క పడడం ఖాయం. టైటిల్ ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీ ఇంత ట్రోల్స్ కి గ్రో అవుతుంటే నెక్స్ట్ ఈ మూవీ నుండి వచ్చే గ్లిమ్స్ అండ్ టీజర్ తో ఇంకా ఈ మూవీపై ఎన్ని ట్రోల్స్ చేస్తారో చూడాలి. ఎనీవే, ఈ మూవీ బాగుంటే ఓకే, లేదంటే ఈ రాకా మూవీ ప్రొడ్యూసర్స్ కి పెద్ద బొక్క అవుతుందనడంలో డౌటే లేదు. ఓకే ఫ్రెండ్, దట్స్ ఆల్ టుడే. మరో కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.